హలో ఫ్రెండ్స్, కల్కి మూవీ నుండి అమితాబ్ బచ్చన్ గారి గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. నేను దీనికోసం బాగా వెయిట్ చేసాను. దానికైతే సాటిస్ఫాక్షన్ ఉంది. కాకపోతే దయాలు తిరిగే టైంలో రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఎలా అనాలి, ముందైతే మనం గ్లిమ్స్ వద్దాం, ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం వైజయంతి మూవీ మేకర్స్ మ్యూజిక్ అదిరిపోయింది, గుర్తుపెట్టుకోండి. హాయ్ బొడ్డోడు ఒకటి వచ్చిండు. శివలింగం కూడా వెరైటీగా ఉంది భయ్య. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి శివలింగాలని ఒక ఎత్తు, ఈ శివలింగం ఒక ఎత్తు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. బా బా ఈ లుక్ చూడండి, అదిరిపోయింది మాస్. అసలు ఇలాంటిగా అమితాబ్ బచ్చన్ గారిని ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు అనమాట. కొన్ని సినిమాలు, తెలుగు సినిమాలు ఆయన వాడారు, అడ్డదిడ్డంగా వాడారు. కానీ ఇందులో మట్టికి వేరే లెవెల్ ఆడబోతుండో. ఆ యంగు లుక్ అయితే వదిరిపోయింది, రక్తం మూసుకొని మొహంతా కాలిపోయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి, మొహంతా కాలిపోయింది. అందుకే ఆయన మొత్తం చుట్టుకుండా అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఏ భాషలో జనరేషన్ గ్యాప్, మామూలు జనరేషన్ కాదు, వేల సంవత్సరాలు. బా వామ్మో భగవాను అర్థమైందా భయ్యా? మనోడు ఈ పాస్ట్కి వచ్చేసింది అనమాట. సో ఏ భాషలో మాట్లాడాలో అర్థం కావట్లేదు. మనోడు భాష ఒకలాగా ఉంది, నేను ఒక భాషలాగా ఉంది. అసలు ఎవరు నువ్వు అనేటటువంటిది అడుగుతుండో, తనతో చాలా భాషలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుండో, కానీ రిప్లై రావట్లేదు. నా లాస్ట్ యుద్ధం యొక్క సమయం వచ్చింది. అసలు ఎవరు నువ్వు? ద్రోణాచార్య పుత్రు అశ్వత్థామ. కొద్దిగా స్లో మోషన్లో ఇప్పుంటే డైలాగ్ అదిరిపోయేది. అమితాబ్ బచ్చన్ పేరుతో నెట్టబడిద్దో అశ్వత్థామ పడదు. బాబా బాబా బా కల్కి 2898 ఏడి. ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. వరల్డ్ ఏంద్రా నాయన. అసలు ఏం మాట్లాడాలి? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కోసుకొని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, అమితాబ్ బచ్చన్నే ఈ రేంజ్లో హ్యాండిల్ చేసిండు అంటే కమల్ హాసన్ని ఏ రేంజ్లో హ్యాండిల్ చేస్తారు ఊహించుకుంటుంటేనే మామూలు అనిపించలేదు. ఎస్పెషల్లీ ఈ లుక్ అయితే మర్చిపోయింది నాకైతే. అండ్ అమితాబ్ బచ్చన్ని, కమల్ హాసన్ గారిని, దీపికా పదుకునేని ఓలాకోలుగా డొల్లిచ్చిండు. ఓకే, అందరూ అనుకుంటారంటే ఏదో హ్యాండిల్ చేసిండులే అని. ప్రభాస్ని ఏ రేంజ్లో హ్యాండిల్ చేస్తారు ఒకసారి ఊహించుకుంటుంటేనే నిజంగా మెదడులో నరాలు కట్ అయిపోతున్నాయి, రక్తం మరుగుతుంది అనేటటువంటిది రియాలిటీ అనమాట. నాకైతే ఇది పిచ్చిగా నచ్చింది. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అమితాబ్ బచ్చన్ గారిని ఈ రేంజ్లో చూపిస్తారని. ఏదో హైప్ కోసం పెట్టారు, ఏదో స్టార్డమ్ కోసం పెట్టారు, ఏదో బాలీవుడ్ ప్రజల్ని ఆకట్టుకోవడానికి పెట్టారు అనుకున్నాను. కానీ ఈ రేంజ్లో ఏమో చూపిస్తారని చెప్పి నేను అసలుకే అనుకోలేదు. ఒక వెయిటింగ్, ఓల్డ్ ఈజ్ వెయిటింగ్ అంటున్నారు కదా, చాలా రకంగా వెయిట్ చేస్తున్నాను ఈ కల్కి మూవీ కోసం. తక్కువ అంచనా వేయొద్దు. ఆడుంది నాగ్ అశ్విన్, ఆడుంది అమితాబ్ బచ్చన్, ఆడుంది కమల్ హాసన్, ఆడుంది ప్రభాస్. కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ఇది పిచ్చిగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటా. బాయ్, నమస్కారం.